మిలియన్ మార్చ్ను గుర్తు చేసుకుంటూ తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర కూడా ఉద్యమకారులందరూ కూడా చేరుకోవడం జరిగింది. 2011 మార్చి 10వ తేదీన ఏ విధంగానైతే ట్యాంక్ బండ్ను అష్టదిగ్బంధనం చేయడం జరిగిందో ఆ రోజు ఎట్లాంటి పరిస్థితులు ఉంటే తెలంగాణ సాధన కోసం ఏ విధంగా కొట్లాడామో అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా నెమరు వేసుకుంటున్న పరిస్థితి ఉంది. కానీ అట్లాంటి ఒక పరిస్థితి ఉంటే కొంతమంది ఉద్యమకారుల పరిస్థితి మాత్రం అత్యంత దయనీయంగా ఉన్న పరిస్థితి ఉంది. ఇంకా కేసుల చుట్టూ తిరుక్కుంటున్న పరిస్థితి ఉంది. సో చాలా మంది ఉద్యమకారులు ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఉద్యమ కాలంలో ఇప్పటివరకు మీ పైన ఏమైనా కేసులు ఉన్నాయా, మీ ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది? అన్న, మాది యాదాద్రి భువనగిరి జిల్లా. నా పేరు సంగశెట్టి క్రిస్టోఫర్. ఇవాళ వాస్తవంగా మిలియన్ మార్చ్ డేని ఎందుకు గుర్తు చేసుకుంటున్నామంటే, ఇదే రాష్ట్ర సాధన ఉద్యమం కొట్లాడుతున్నప్పుడు అదే మిలియన్ మార్చ్ డేను అనేక మంది నా తమ్ముళ్ళు, నా అన్నలు, నా చెల్లెళ్ళు రాష్ట్ర సాధన ఏర్పాటు కోసం అనేక కేసులు మీద పెట్టుకొని అనేక పోలీసు లాఠీలు తూటాలతోటి దెబ్బలు తిని ఆరోగ్యం ఖరాబ్ అయిపోయారు. మేము నిజంగా ఏమనుకుంటున్నాం అంటే, వాస్తవంగా కేసీఆర్ ఆనాటి ఉద్యమ చరిత్ర ఉన్న నాయకుడు కేసీఆరే, కానీ ఆయన నాయకత్వం నడిచిన మాట వాస్తవం. కాకుంటే కేసీఆర్ అధికారంలో వచ్చిన తర్వాత పూర్తిగా ఉద్యమకాలను విస్మరించిండు కాబట్టే కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపినాము. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన హామీల ప్రకారంగా ఉద్యమకారులకు ఇస్తామన్నారు 250 గజాల ఇంటి స్థలంతో పాటు 25,000 రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు. వాటిని ప్రభుత్వం చట్టబద్ధత కలిగిన కమిటీని వేసి, జ్యుడిషియల్ కమిటీ తోటి సబ్ కమిటీని వేసి ఉద్యమకారులకు ఇస్తున్న హామీలు నెరవేరిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మరో 20 ఏళ్ళు అధికారంలో ఉండడం ఖాయం అని సందర్భం గుర్తు చేస్తున్నాం. నేను ఆనాటి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆనాటి సమైక్య పాలకులు పెట్టిన కుట్ర కేసులో 29 రోజులు నల్గొండ జిల్లా జైల్లో ప్రస్తుతం నగరకల్ ఎమ్మెల్యే వేముల వీరేశమన్న గారితో సహా, డాక్టర్ చెరుకు సుధాకర్ అన్నతో సహా ఒకటే బ్యారక్లో 29 రోజులు జైలు నిర్బంధాన్ని గడిపిన వ్యక్తిని. ఆనాడు నేను జైల్లో కొంత బాధపడుతున్న సమయంలో నగరకల్ ఎమ్మెల్యే వేముల వీరేశమన్న గారు నా భుజం తట్టి, కృష్ణవార్ అన్న, మనం చరిత్రలో నిలిచిపోతాము, మనకు అరుదైన గౌరవం దక్కిందన్న, నువ్వు బాధపడడం అవసరం లేదని కొంత ధైర్యం చెప్పడం జరిగింది. అయినా మొక్కవోని ధైర్యంతో తెలంగాణ రాష్ట్ర సాధన కొట్లాడిన వాళ్ళం. కానీ ఈ ప్రభుత్వం పూర్తిగా ఉద్యమకారులు రోడ్డు మీద అడక తింటుంటే ఉద్యమ ద్రోహులు మాత్రం భోగాలు అనుభవిస్తూ ఉన్నారు. ఈ రోజు బాధ అనిపిస్తూ ఉంది. మా వయసు 57 సంవత్సరాలు దాటుతూ ఉన్నది. ఉంటామో రేపు పోతామో తెలియదు. కనీసం ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించి ఒక గుర్తింపు కార్డిస్తే తరతరాలుగా మా పిల్లలు రేపు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మొన్ననే మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఈ నెలలోనే సబ్ కమిటీ వేస్తామన్నారు. మన పోయిన నెలలో ఇప్పటి వరకు వేయలేదు. దయచేసి ఉద్యమకారులకు సబ్ కమిటీ వేసి, జ్యుడిషియల్ కమిటీతో చట్టబద్ధ కమిటీని వేసి ఉద్యమకారులను గుర్తించాలని, గుర్తిస్తే మరో 20 సంవత్సరాల కాంగ్రెస్ అధికారం ఉంటుందని గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నా. అంటే ఉద్యమానికి ముందు మీ పరిస్థితి ఎట్లా ఉండే, ఫ్యామిలీ పరిస్థితి ఇప్పుడు ఎట్లా అన్న? నిజంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నేను ఉద్యమం చేయక ఇంట్లో పడుకుంటే, నా మీద కేసులు కాకుంటే, చరిత్ర మొత్తం తెలిసి యాదాద్రి భువనగిరి జిల్లాలో నాకున్న జైలు పోయిన తర్వాత నేను బయటకు వెళ్ళడానికి వీలు లేదు. ఆ రోజుల్లో నాకున్న 2 ఎకరాల భూమిని, మా నాన్నగారు సంపాదించిన భూమిని ఎకరానికి 60,000, 1,20,000 రూపాయలకు 2 ఎకరాల భూమి అమ్మితే ఆ రోజు నాకు 40,000 రూపాయలు నేను జైలు నుంచి బయటకు రావడానికి. ఇవాళ ఆ భూమి నాకే ఉంటే 2 కోట్ల రూపాయల ఆదాయం వస్తూ ఉండే. ఇవాళ నేను నష్టపోయాను ఆర్థికంగా. నా ఇంటి పరిస్థితి రోడ్డు నాగమైంది. నాలాంటి ఎంతో మంది ఉద్యమకారులు రోడ్డు నాగమయ్యారు. కాబట్టి ఉద్యమకారులను ఖచ్చితంగా ఆదుకుంటేనన్నా కనీసం ఏమన్నా గుర్తింపు ఉంటుందని ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. అంటే ఎప్పుడన్నా అనిపించిందా, అంటే మనం పోరాడితేనే తెలంగాణ వస్తుందని తెలుసు, కానీ పోరాడని వాళ్ళు ఇప్పుడు భోగాలు అనిపిస్తున్నారు, మీరే అన్నారు, దాన్ని గుర్తు చేసుకుంటే బాధ అనిపిస్తుంది. 100% చెప్తా ఉన్నాను. ఇప్పటికి కూడా ఆనాడు స్వతంత్ర పోరాటంలో కూడా నిజమైన ఉద్యమకాలను పోరాటం చేసిన వాళ్ళు, జైలు జీవితం గడిపిన వాళ్ళని, కేసుల పాలైన మర్చిర్రు, ఫైరవులతోటి ఉద్యమ ద్రోహులను కూడా అప్పుడు తీసుకున్నారు. అప్పుడు కూడా స్వాతంత్ర పోరాటంలో ఈ రోజు కూడా అలా జరగకుండా నిజమైన ఉద్యమకాలను గుర్తించడానికి జ్యుడిషియల్ కమిటీ, చట్టబద్ధ కమిటీని వేసి నిజంగా కేసుల పాలై, నిజంగా ఖర్చుల పాలై, కోట్ల చుట్టూ తిరిగిన వారిని, జైలు జీవితం గడిపిన వారిని గుర్తించాలని సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. సో ఉద్యమంలో చూసుకున్నట్టయితే మహిళా పాత్ర కీలకం. సంజయ్ గారి గురించి అసలు పరిచయం అక్కర్లేదు. మేడం చెప్పండి, అప్పుడు ఉద్యమంలో మీరు ముందుండి మహిళలు కావచ్చు అందరిని నడిపించారు. ప్రతి చోట కూడా పోలీసుల బ్యారికేడ్లను తోసుకుంటూ ముందెళ్ళిన పరిస్థితి. ఇప్పుడు ఆ పరిస్థితులను గుర్తు చేసుకోవడం కావచ్చు, ప్రభుత్వాలు మారిన తర్వాత ఇవన్నీ పరిస్థితులు చూస్తే ఎట్లా అనిపిస్తుంది? ఇవాళ ఎవరు పాలన వెలగబెడుతున్నా, ఎవరు ఇవాళ అధికారంలో భాగమైన దానికి కారణం పోరాడి సాధించిన తెలంగాణ బిడ్డల త్యాగాలతో, తల్లుల గర్భశోకాలతో, ఎన్నో ఉవ్వెత్తున సాగిన ఉద్యమంలో ఎన్నో బలిదానాలు. చారిత్రాత్మక ఉద్యమం ఈ గడ్డ మీద సాగింది అంటే ఆ ఉద్యమంలో ప్రజల భాగస్వామ్యం ఉంది. కానీ నిస్సిగ్గుగా నాయకులు
మేమే చేసాం మేమే ఊడబొడిచామని చెప్పుకుంటున్నారు చూడండి. అది నిజంగా ప్రజలు క్షమించరాని విషయం. ఎవరైనా గత పాలకులు 10 ఏళ్ల పాలకులైనా ఈ 2 ఏళ్ల పాలకులైనా వీళ్ళు ప్రజలకు నాయకత్వం వహించారు. లేదా ప్రజలు కొడుతుంటే ఎవడు రాజీనామాలు చేయకపోతే వాళ్ళని దన్నిన పరిస్థితి కింది స్థాయి మండల స్థాయి నుంచి. కాబట్టి ప్రజల ఒత్తిడితో మాత్రమే ఉద్యమంలోకి దూకిన పార్టీలు కాంగ్రెస్ పార్టీ కానీ లేదా బీఆర్ఎస్ పార్టీ కానీ. వాస్తవం చెప్పాలంటే ఇప్పటి ముఖ్యమంత్రి ఆ రోజు తెలుగుదేశంలో ఉన్నాడు, సమైక్య నినాదంలో ఇచ్చాడు, సమైక్యాంధ్ర కోసం మాట్లాడాడు. ఇవాళ ఈ మిలియన్ మార్చ్ జరుపుతున్న సందర్భంగా చాలా మంది ఇప్పటి ముఖ్యమంత్రి కూడా పాల్గొన్నాడు అని చెప్పడం అంటే ఇది తెలంగాణ ఉద్యమాన్ని అవమానపరచడం. కాబట్టి ఆనాడు సమైక్య నినాదము తెలంగాణ వచ్చినాక కూడా తెలుగుదేశం పక్షాన పనిచేసిన రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమం క్రెడిట్ ఇవ్వడం కరెక్ట్ కాదు. తెలంగాణ ఉద్యమంలో ఆయన భాగస్వామ్యం చాలా నెగ్లిజిబుల్ లేదనే చెప్పాలి. సమైక్య నినాదం వినిపించిన పార్టీకి రాజీనామా ఇవ్వకుండా, ఆ పార్టీ పదవులకు రాజీనామా ఇవ్వకుండా అందరూ రాజీనామాలు చేశారు. కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు కనీసం తెలుగుదేశం పదవులకు కూడా రాజీనామా ఇవ్వని ఆయనకి ఉద్యమాన్ని ఓన్ చేసుకునే రైట్ లేదు అని మేము చెప్పదలుచుకున్నాం. అట్లాగే గత పాలకులు 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు మొత్తం జలయజ్ఞాలు దరయజ్ఞాలే వెలగబెట్టారు. ప్రజల కేంద్రంగా జరిగేది అభివృద్ధి. ఈ రోడ్లు, ఈ ఫ్లైఓవర్లు, ఈ మాల్స్, భారీ ప్రాజెక్టులు కార్పొరేట్లకి కట్టబెట్టడమే అభివృద్ధిగా వీళ్ళు చూపిస్తున్నారు.